ఎస్ఐఆర్ పేరుతో టార్గెట్ చేసి ఓటర్లను తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు పరకాల ప్రభాకర్. ఓటరు జాబితా నుంచి పేర్లు తీసిన వాళ్లలో మైనారిటీలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఇటు ఓట్లు పోయిన వారిలో దళితులు, ఆదివాసీలు కూడా ఉన్నారని అన్నారు. తెలంగాణ సిపిఐ పార్టీ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు పరకాల ప్రభాకర్. ఒక రాజకీయ పార్టీని గెలిపించడానికో ఓడించడానికో ఎస్ఐఆర్ పెట్టారు అనుకుంటే పొరపాటే అన్న అభిప్రాయాన్ని ప్రభాకర్ వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ తర్వాత దేశంలో 2 రకాల భారతీయులు ఉంటారని, వాళ్ళు ఓటు హక్కు ఉన్న భారతీయులుగా, ఓటు హక్కు లేని భారతీయులుగా చూడాల్సి ఉంటుందన్నారు ఆయన. ఎస్ఐఆర్ కేవలం ఓటర్ లిస్ట్ని అందులో ఉన్నటువంటి అవకతవకలు తీసేటటువంటి ప్రక్రియ కాదు. ఎస్ఐఆర్ ఈ దేశ రాజకీయ సమాజాన్ని పూర్తిగా మార్చేసేటటువంటిది, ప్రజాస్వామ్యాన్ని మార్చేసేటటువంటిది. మీకు నాకు ఇప్పటివరకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం, ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం ఏంటంటే ఓటర్లు ప్రభుత్వాలని ఎన్నుకుంటారు కదండి. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఓటర్లను ఎన్నుకుంటున్నాయి. నువ్వు ఉండొచ్చు వసుంధర ఉండొచ్చు, వాడు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, ఆయన ఏదో జాగ్రత్త కొంచెం అనుమానంగా ఉండవద్దు, ఇట్లా వాళ్ళు ఎన్నుకుంటున్నారు. సో దీన్ని ఆపాలి మనం. ఒకటి. రెండవది, కొంతమంది ఈ దేశంలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, కొంతమంది ఈ దేశ రాజకీయ ప్రక్రియలో పాల్గొనడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళని చంపలేరు, బయటికి పంపలేరు. వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, పౌరసత్వాన్ని ఇవ్వడం ఇష్టం లేదు, పూర్తి హక్కు గల పౌరులుగా వాళ్ళు ఇక్కడ జీవించడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు కదా. ఇదే ఆబ్వియస్. అప్పుడు వాళ్ళని చంపలేరు. ఆధునిక సమాజంలో అంతంత రక్తపాతం కష్టం కదండి. వాళ్ళని చంపలేరు. ఏం చేయాలి? పౌరుణ్ణి చంపలేనప్పుడు, పౌరుణ్ణి పంపలేనప్పుడు పౌరసత్వాన్ని చంపు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎస్ఐఆర్. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది యొక్క పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్ లక్ష్యం. ఎస్ఐఆర్ ఈజ్ నథింగ్ బట్ అ బ్లడ్లెస్ పొలిటికల్ జెనోసైడ్. రక్తపాత రహిత రాజకీయ నరమేధమే ఎస్ఐఆర్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.